మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. రాంబాబు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. విధుల్లో ఉన్నటువంటి పోలీసులు నెట్టినందుకు మరో కేసు కూడా నమోదైంది. కులం పేరుతో దూషించారంటూ వైసీపీ నేతలపైన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఇక పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 30 ఆఫ్ ఏ, బిఎన్ఎస్ సెక్షన్ 223, 132 రెడ్ విత్ 3 ఆఫ్ 5 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విధులకి ఆటంకం కలిగించి తనకు వ్యక్తిగతంగా దూషించారంటూ వైసీపీ నేతలపైన తాడేపల్లి సిఐ కూడా ఫిర్యాదు చేశాడు. అంబటితో పాటుగా పేరు నాని, లేళ్ల అప్పిరెడ్డి పైన కూడా కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతలు అమరావతి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేరు నాని అడ్డుకున్నారు రైతులపై దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. సిఐ వీరేంద్ర బాబును కూడా తోసేస్తారు అంబటి రాంబాబు. సో విజువల్స్ మనం చూడొచ్చు. కొంతమంది గాయాల పాలైనటువంటి అక్కడి పోలీస్ అధికారులని, కొంతమంది కానిస్టేబుల్స్ ని హుటాహుట్ అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇటీవల కాలంలో వైసీపీ అమరావతి పర్యటనకు పిలుపునిచ్చింది. అమరావతి రాజధాని వరకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులపై నెట్టడం, పోలీసుల్ని తోసేయడం, పోలీసులపై దాడి చేయడం, అక్కడ కొంతమంది రైతులపైన కూడా దూషించడం కులాల పేరుతో. వీటన్నిటి నేపథ్యంలో అంబటి రాంబాబు పైన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసే కాదు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి పోలీసులపైన చేయి చేసుకున్నందుకు పోలీసు సిఐ కూడా ఒక ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా కూడా కేసు నమోదైంది. 2 కేసులు నమోదయ్యాయి. ఒకసారి అమరావతి పర్యటనలో అంబటి రాంబాబు యొక్క ప్రవర్తన ఆయన ఏం చేశారు ఆ విజువల్ చూద్దాం. అంబటి రాంబాబు పైన 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అక్కడ రైతుల రూపంలో వచ్చిన కొంతమంది మహిళల పైన అంబటి రాంబాబు కులం పేరుతో దూషించారని ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఈ విజువల్స్ మనం చూడొచ్చు. పోలీసుల ఛాతిపై చేయి వేసి ఎలా వెనక్కి నెట్టేస్తున్నారు చూస్తున్న విజువల్స్ లో. సో పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించినందుకు గాను ఆ సదరు సిఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదైంది. వ్యక్తిగతంగా దూషించారంటూ ఒక మహిళా ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంబటితో పాటుగా పేరు నాని, లేళ్ల అప్పిరెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు అమరావతి పర్యటనకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేరు నాని అడ్డుకున్నారు అక్కడ రైతులపై కూడా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. సో ఏకంగా కారు కడ్డుగా వచ్చి కారు కదలివ్వకుండా అక్కడ రైతులు కూడా కొంత ఆందోళన చేపట్టారు. వైసీపీ శ్రేణులు రావడానికి వీలేదంటూ కూడా రైతులంతా ఆందోళన వ్యక్తం చేశారు. అటు రైతులపైన కూడా వైసీపీ శ్రేణులు కొంత దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. రైతుల రూపంలో వచ్చినటువంటి ఒక పార్టీకి సంబంధించిన నేతలన్నట్టుగా వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వాళ్ళందరిపైన దాడి చేశారు. సో చూడండి, మనం ఫ్లెక్స్లు చూడొచ్చు. గో బ్యాక్ వైసీపీ పేరుతో ప్లకార్డులను ప్రదర్శించారు రైతులందరూ కూడా. గో బ్యాక్ వైసీపీ పేరుతో ప్లకార్డులను తీసుకొచ్చి అంబటి రాంబాబు, పేరు నాని వస్తున్నటువంటి కారుకి అడ్డుగా నిలబడి కదలనీయకుండా అక్కడే ఉంచేశారు. సో పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా పోలీసుల పైన కూడా ఆ వైసీపీ నేతలు దాడికి యత్నించారు. దాదాపుగా అంబటి రాంబాబు అయితే ఒక పోలీసు సిఐ పైన వెనక్కి నెట్టేసి దాదాపుగా కొట్టబోయారు. సో ఇప్పుడు ఈ పోలీసు ఇచ్చిన ఫిర్యాదుతో, అటు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో 2 కేసులు నమోదయ్యాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అండ్ విధుల నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులకి ఆటంకం కలిగించిన వారిపై దాడి చేసినట్టు కూడా కేసులు నమోదు చేశారు. మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఏం జరుగుతోంది? అంబటి రాంబాబు ఇటీవల కాలంలో ఆయన నివాసంపై దాడి, ఆ తర్వాత జైలుకు వెళ్ళడం, ఆయన బయటకు రావడం, బయటకు వచ్చి రాగానే కొన్ని అగ్రెసివ్ గానే స్టేట్మెంట్స్ ఆయన పాస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక మహిళని ఆయన కులం పేరుతో దూషించారని సిఐ పై దాడి చేశారు. 2 కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఏం చేయబోతున్నారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది చాలా కీలకమైంది. ఈ కేసులో
అంబటి రాంబాబు అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? ప్రధానంగా తాడేపల్లిలో నిన్న జరిగినటువంటి ఉండవల్లి సంఘటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. 2 కేసులు నమోదు చేశారు. ఒకటి ఎస్సీ అట్రాసిటీ కేసు. ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబు, పెర్తి నాని, లేలాపిరెడ్డి, దేవినేని అవినాష్, అదేవిధంగా డైమండ్ బాబుతో పాటు మరికొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన కూడా ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా శివారెడ్డి అనేటటువంటి రైతు పైన కూడా కేసు నమోదు చేసినట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిఐ అక్కడ తాడేపల్లి విధులు నిర్వహిస్తున్నటువంటి సిఐ వీరేంద్ర బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు, అంటే తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా వీళ్ళు వ్యవహరించారంటూ కూడా మరో కేసు నమోదు చేశారు. అయితే ఈ 2 కేసులకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే అట్రాసిటీ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అనేక గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ పాటించేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా పాటించకుండా వెంటనే అదుపులోకి తీసుకుంటే కనుక తాము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం అనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే ప్రజెంట్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రధానంగా అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి అంశంలో ఈ మధ్య కాలంలో అనేక వివాదాస్పదమైనటువంటి అంశాలు పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఈ చిన్న ప్రొటెక్ట్ చేస్తే చాలు కావాలని చెప్పి వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు, మా నేతల్ని టార్గెట్ చేస్తున్నారు అనే విధంగా వైసీపీ నేతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజెంట్ అక్కడ జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఎస్సీ ఎస్ఆర్టీసీ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు వాళ్ళు చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయనేది చూడాలి. అయితే ప్రజెంట్ ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితుల్లో మరి కోర్టును కూడా ఆశ్రయించాలనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే ప్రధానంగా మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నారు, ఎన్ని కేసులు పెట్టినా తాము న్యాయ పోరాటంలో సిద్ధంగా ఉన్నామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఉండవల్లికి సంబంధించినటువంటి జరిగినటువంటి సంఘటనలో తమ తప్పు ఎలాంటి పాత్ర లేదని తాము రైతుల్ని పరామర్శించడానికి అమరావతి పర్యటన చేపట్టాలనుకున్నాం, కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు రైతుల ముసుగులో మా పైన దాడి చేశారనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీ వర్షం కూడా వేరే విధంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. కావాలని చెప్పే ఉధృత వాతావరణాన్ని రెచ్చగొట్టడానికి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా అమరావతి పర్యటన చేపట్టారు. అక్కడ రైతులు వారి యొక్క ఆవేదనని వ్యక్తం చేశారు, వాళ్ళే అక్కడ వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. అమరావతికి సపోర్ట్ చేయనటువంటి నేతలు ఏ విధంగా అమరావతిలో పర్యటన చేస్తారనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడటం కానీ దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కడా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న కానిస్టేబుల్ కి గాయాలైనటువంటి నేపథ్యంలో అతని పరిస్థితి కూడా కొంత మెరుగ్గానే ఉందనే విధంగా తెలుస్తుంది. ఏదైనా కూడా నేను జరిగినటువంటి సంఘటనలో మరి ఆ పోలీసులు ముందుగా అప్రమత్తంగా లేనటువంటి పరిస్థితి ఉందా లేదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వచ్చేటప్పటికే వీళ్ళు అక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అక్కడ టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే రైతులు ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని నిలువరించలేకపోయారనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్నారు. పక్కా ప్రణాళికగా పోలీసులతోనే వాళ్ళు ఉండి మా పైన దాడి చేశారనే విధంగా కూడా వీళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి మేము కూడా ఫిర్యాదులు చేస్తామనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. మరి వాళ్ళు ఇచ్చేటటువంటి ఫిర్యాదులు తీసుకుంటారా, లేకపోతే పోలీసులు ఏదైతే వీరేంద్ర చెప్పినట్టు విధంగానే ఆటంకం కలిగించారనే విధంగా కేసుతో పాటు ఈ అట్రాసిటీ కేసుని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. అంటే డైరెక్ట్ గా మహిళలను కూడా కులం పేరుతో దూషించారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. అక్కడ కులాల ప్రస్తావన ఎందుకు వచ్చింది, కులం పేరుతో ఎందుకు వైసీపీ నేతలు దూషించాల్సి వచ్చింది? ప్రధానంగా నిన్న అక్కడ జరిగినటువంటి సంఘటనలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వెళ్ళినటువంటి నేపథ్యంలో మేము అడ్డుకుంటే కొంతమంది పైన దాడి చేయడానికి యత్నించడంతో పాటు కొంతమందిని తీవ్రంగా దూషించారనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే
మేము వాళ్ళని ఏమీ కోరలేదు, మీరు అమరావతికి సపోర్ట్ చేసి మాత్రమే రావాలనే విధంగా కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మహిళలు కూడా కొంతమంది వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా తమ పైన దూషణలు చేశారనే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అసలు నిజంగా అవన్నీ కూడా అంటే ఆధారాలు ఎక్కడా కూడా అవి ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎందుకు దూషించాల్సి వచ్చిందని దానికి సంబంధించి మాత్రం వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. మేము అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశాం, అమరావతికి సపోర్ట్ చేసిన తర్వాతే రావాలనే విధంగా కోరాం. ఆ నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహానికి లోనేటటువంటి నేతలు తమ పైన కులం పేరుతో దూషించారనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీడియో ఫుటేజ్లు ఉన్నాయనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. మరి పోలీసులకు ఎలాంటి ఆధారాలు సబ్మిట్ చేస్తారు, పోలీసులు కూడా జరిగినటువంటి సంఘటనలు అంతా కూడా క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు కొంతమంది మీడియా శ్రేణులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ క్యాప్చర్ చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటి ఆధారాలుగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ అట్రాసిటీ కేసు అనేది నమోదైతే అనే విధంగా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మరి ఈ కేసుని ఏ విధంగా చూస్తారు, ఆ మహిళ ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, పోలీసులు ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. నిజంగానే కులం పేరుతో దూషించినటువంటి సందర్భం అంటే అక్కడ అకస్మాత్తుగా జరిగినటువంటి నేపథ్యంలో దూషించేటటువంటి పరిస్థితులు అంటే ఎవరు ఏంటి అనేది తెలిసేటటువంటి అవకాశాలు ఉండవు, ఎలా దూషిస్తాం అనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే ప్రజెంట్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఏదైతే కేసు నమోదైందని తెలిసిన తర్వాత వాళ్ళ స్పందన ఆ విధంగా ఉంది. కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం మమ్మల్ని దూషించారనే విధంగా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా అమరావతిలో వైసీపీ నేతల పర్యటనకు సంబంధించిన అంశంలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అటు పేరు నాని, అంబటి రాంబాబు అంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు. అటు ఈ పర్యటన అడ్డుకున్నారు కొంతమంది రైతులు. గో బ్యాక్ వైసీపీ అంటూ వారంతా ప్లకార్డులతో అక్కడ రైతులంతా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారంతా రైతులు కాదు, రైతుల రూపంలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన నేతలు అంటూ వైసీపీ నేతలు కూడా వారిపై దాడి చేశారు. ఇద్దరి మధ్య పరస్పరంగా దాడి జరిగింది. అంబటి రాంబాబు కూడా కొంత అక్కడ అగ్రెసివ్గానే రియాక్ట్ అయ్యారని చెప్పాలి. సో అంబటి రాంబాబు అటు పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించారు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటుగా సిఐ పైన చేయి చేసుకున్నారు. ఆ లైవ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో జరిగిన పర్యటన ఒక్కసారిగా రసాభాసగా మారి కులం పేరుతో దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబు పైన 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి SC/ST అట్రాసిటీ కేసు, మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా, మరొకటి పోలీసుల పైన దాడి చేసినందుకు గాను విధులకు ఆటంకం కలిగించిన కేసులు. 2 కేసులు నమోదయ్యాయి. అంబటి రాంబాబు పైన తక్షణమే పోలీసులు మళ్ళీ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? పోలీసులపై దాడి చేయాలని మీరు సమర్థిస్తున్నారా? అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ వీడియో చూసిన తర్వాత అంబటి రాంబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీంట్లో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. బండెక్కండి